వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ డిమాండ్ పెరిగింది. ఎక్కడ చూసినా ఏ పెట్రోల్ బంక్ వద్ద చూసినా బారులు తీరున్నారు. ప్రస్తుతం అసలు పెట్రోల్ డీజిల్ డిమాండ్ ఎందుకు వచ్చింది, అసలు ఎన్ని రోజులు ఇది ఇలాగే కొనసాగుతుంది అనే విషయం మీద మాట్లాడేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, పలు పెట్రోల్ బంకుల యాజమాని అయిన పిటి జగన్నాథన్ మనతో ఉన్నారు. ఇంత మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి. అంటే నెల్లూరు చూసుకుంటే 2-3 రోజుల నుంచి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పెట్రోల్ బంకులుగా కిటకిటలాడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో అయితే నో స్టాక్ అని కూడా పెట్టున్నారు. దీనికి కారణం ఏమిటి? వీటికి ముఖ్యంగా జనం భయపడడం ఒక కారణం. వాళ్ళు భయాందోళన చెంది విపరీతంగా పెట్రోల్ బంకుల మీద పడి, అంటే 5,000 పెట్రోల్ అమ్మే మా పెట్రోల్ బంకు 13,000 అమ్మింది. అంటే మేము కంట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరు భయపడిపోయి మాకు పట్టవా అని ఒకే బండి 4 సార్లు వచ్చి పట్టుకొని పోవడం, ఒకసారికి మేము 2 లీటర్ల కన్నా పట్టలేమని మేము చెప్తే ఈ రద్దీలో ఒకేసారి 4 సార్లు ఒకే రోజు వచ్చి పట్టుకొని పోవడం ఇట్లా రచ్చరచ్చగా ఉండింది. ముఖ్యంగా అది కూడా కాకుండా నిన్న ఆదివారం అయింది. ఆదివారం మాకు ఫిల్లింగ్ ఉండదు కాబట్టి పెట్రోల్ బంకులకి ఆయిల్ ఆదివారం రోజు రావు. శనివారం వచ్చిన ఆయిల్నే సోమవారం దాకా మేము మేనేజ్ చేసుకోవాలా. ఇంకొకటి ఏం జరిగిందంటే 24-25 అంటే 25 ఏప్రిల్లో మేము ఎంత డీజిల్ కొనుగోలు చేశామో దాన్నే మాకు కోటా కింద ఫిక్స్ చేశారు. ఇప్పుడు మా కంపెనీ వాళ్ళు ఎలా చెప్పుకుంటే అలా నడవడమే మా పని. వాళ్ళు ఇలా అమ్ము అంటే అమ్మాలా, వద్దు జాగ్రత్తగా ఉండు అంటే ఉండాలా. అదేమరా అంటే మాకు కంపెనీకి ఉండే అండర్స్టాండింగ్ అది. కంపెనీ డైరెక్షన్స్ ప్రకారమే డీలర్లు నడుచుకోవాలా. మాకు స్వతంత్రంగా ఎటువంటి పవర్స్ లేవు. మేము రెవెన్యూ మరియు మా కంపెనీ వాళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ సూచనల మేరకే మేము పనిచేయాలి. మేము ఎంతవరకంటే ఊరికే అక్కడ నిలబడిన కొరియర్ బాయ్స్. మేము డబ్బులు తీసి పెట్లు వేసుకోవడం అంతవరకే మా పని. ఇప్పుడు మాకు కోటా అనేది ఎప్పుడు ఫిక్స్ చేసేసారో, పోయిన సంవత్సరం 1,00,000 లీటర్లు అమ్మామనుకోండి, ఇప్పుడు షోరూమ్లు ఎవరు మూసుకొని పోలేదుగా. పెట్రోల్ బళ్ళు, డీజిల్ బళ్ళు ఇవన్నీ ఈ సంవత్సరం అంతా అమ్మారు కదా. వాళ్ళందరికీ పెట్రోల్ డీజిల్కి మేము ఎక్కడికి వెళ్ళను. ఒక 20% డిమాండ్ పెరిగింది. కారణం ఒకటి. రెండో కారణం ఏమంటే కోవిడ్ కారణంగానో లేకపోతే గవర్నమెంట్ కారణంగానో 2024 దాకా అభివృద్ధి కుంటిపడింది. 24 నుంచి 25 దాకా మొత్తం అసెస్ చేసుకొని 25-26 సంవత్సరాల నుంచి ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి పరుగులు తీస్తున్నాయంటే బళ్ళు బరిగియాల, టిప్పర్లు బరిగియాల, ట్రాక్టర్లు బరిగియాల, వాటికి ఇంధనం కావాలా. అవన్నీ అదనపు భారమే కదా మా మీద. మాకు పోయిన సంవత్సరం కోటా ఇప్పుడు ఇస్తే ఈ అదనపు డిమాండ్ని మేము ఎలా ఎదుర్కోవాలా? ఒకటి, ఆయిల్ కంపెనీ ఆయిల్ ఇవ్వటం లేదు. ఇంకొకటి, క్యూలు నిలబడ్డారు. నో స్టాక్ బోర్డు ఇంతవరకే అందరు గమనిస్తారు. గతి లేకుండా, వేరే దారి లేకుండా, ఎండనక వాననక, బయట ఎండ ఎలా ఉంది మీకు అందరికీ తెలుసు. 42-44 డిగ్రీల్లో ఆ బిడ్డలు అక్కడ నిలబెడితే వాళ్ళని దుర్భాషలాడి కొట్టబోయి, అది వాళ్ళతో ఆగుతుందా లేకపోతే మమ్మల్ని వచ్చి కొడతారా తెలియదు. ఈ బాధలు ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు కూడా ఓ పెట్రోల్ పంపులో వచ్చినప్పుడు ఆ పెట్రోల్ పంపు సిబ్బందితో మంచిగా మాట్లాడడం కూడా ఈ సమాజం అలవాటు చేసుకోలేదు. అది పెట్రోల్ పంపు సిబ్బంది దౌర్భాగ్యం. అదే కాకుండా ఇప్పుడు ఉండే డిమాండ్ పొజిషన్ ఇంప్రూవ్ అవుతుందా, ఇంప్రూవ్ కాదా, వీటి మీద స్పష్టత మాకు లేదు. ఎప్పుడు కోటా సిస్టమ్ అనేది తీసేస్తారో
మేము అడిగిన డీజిలు, మేము అడిగిన పెట్రోలు అడిగినట్టు వాళ్ళు ఎప్పుడు సప్లై చేస్తారో ఆ రోజే ఈ కొరత తీరుతుంది. ఇంకా అప్పుల మాట అంటారా? భారత్ పెట్రోలియంలో ముఖ్యంగా మా సంస్థల్లో మేము ఏ రోజు అప్పు పెట్టాం. ఎప్పుడు ఒక 40,000 లీటర్లకు కానీ 20,000 లీటర్లకు కానీ అడ్వాన్స్గానే కంపెనీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఈ అప్పులు ఇవ్వలేదనేది ఒక చిన్న కారణమే. ఆయిల్ సప్లై తగ్గింది. ఎప్పుడు పోయిన సంవత్సరం అమ్మిందే ఇప్పుడు ఇవ్వగలుగుతామని చెప్తున్నారో ఆటోమేటిక్గా రేషన్ వచ్చినట్టే, షార్టేజ్ వచ్చినట్టే ప్రజలు గ్రహిస్తారు. సార్ ఒకటి అంటే కొన్ని బంకుల్లో ఇస్తున్నారు, కొన్ని బంకుల్లో పూర్తిగా నో స్టాక్ బోర్డులు వేసేసారు. అది నో స్టాక్ బోర్డులు వేయడానికి కారణం ఏంటి? ఒత్తిడి ఎక్కువ ఉండే బంకు నో స్టాక్ బోర్డు అయిపోతుందండి. నేను మెత్తటి వాడిని, నేను ఎదుర్కొని మాట్లాడలేను, నేను మీరు వచ్చి బెదిరిస్తే లొంగిపోతాను, అటువంటిప్పుడు ఆయిల్ పట్టి పంపించేస్తాను నన్ను కొట్టకపోతే చాలని. ప్రజలు ఒక 20 ట్రాక్టర్లు, ఓ 15 ఆటోలు నేరుగా వచ్చి పైన పడిపోతే అది కానీ మీరు అనుభవిస్తే మీకు అర్థమవుతుంది. ఎన్ని బంకుల్లో ఎంతమంది పోలీసు వాళ్ళని పారాబెట్టాలి మేము? అది జరిగే పనేనా? ప్రజలు తిరగబడినప్పుడు బంకులు నో స్టాక్ కాక తప్పదండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఎప్పుడు కొరత తీరుతుందంటే మేము ఇండెంట్ పెట్టాం, డబ్బులు కట్టేసాం, ఇండెంట్ పెట్టాం, మేము పెట్టిన ఇండెంట్ ఆయిల్ పెట్టినట్టు వస్తుంటే కొరతే ఉండదు. మేము ఇండెంట్ పెట్టిన ఆయిల్ పెట్టినట్టే వస్తూ ఉంటే ఆయిల్ కొరత అనేదే ఉండదు. అది మాత్రం గ్యారంటీ. కానీ ప్రజలు కూడా మేము ఏదో తాత్కాలికంగా అయ్యా 2 లీటర్లు పట్టుకొని పోండి, 10 లీటర్లు పట్టుకొని పోండి, మీకేం ఇబ్బంది లేదని చెప్తే దాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఇప్పుడే 2 లీటర్ అంటున్నాడు, రేపు అసలు ఆయిల్ పట్టాడేమో అని లేనిపోని భయాలు. మామూలుగా ఇట్లాంటి భయాందోళన సృష్టించే పైశాచిక ఆనందం పొందేవాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. ఇది పొలిటికల్ రీజన్ కూడా చెప్పను, ఇండివిజువల్గానే మనిషికి ఉండే శాస్త్రాలు అవి. ఇప్పుడు ఒక పక్క వాస్తవంగా చూసుకుంటే, ఒక పక్క అంటే విజయవాడ, గుంటూరు మొత్తం పెట్రోల్ బంకులు క్లోజ్ అయినాయి. నెల్లూరులో అడపాదడపగా ఒక 50% చేస్తున్నాయి. అధికారులు కూడా జాయింట్ కలెక్టర్లు కూడా చెప్పడం జరిగింది, ఏం ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఒక పక్క చూస్తే నో స్టాక్ అంటున్నారు, కొన్ని చోట్ల 10 లీటర్లు 20 లీటర్లు పడుతున్నారు. దీనికి అసలు ఏంటి? విజయవాడ, గుంటూరు పరిస్థితి వేరండి. అమరావతిలో పని శరవేగంగా సాగుతుంది. పోయిన సంవత్సరము ఇంత మోతాదులో పని జరగలేదు. ఒక్కసారి రిక్వైర్మెంట్ ఎక్కువైపోయింది, డిమాండ్ ఎక్కువైపోయింది. ఓ పక్క చూస్తే కన్జ్యూమర్కి ఇచ్చే ఆయిల్ 130, 140 రూపాయలకి చేరుకుంది. పెట్రోల్ బంకుల మీద అక్కడ ఒత్తిడి తప్పలా. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరూ బంధువర్గం ఉంటారు, స్నేహితులు ఉంటారు, పని చేసేవాళ్ళు. ఆ పనిని ఆపుకోమని చెప్పలేరుగా పెట్రోల్ బంక్ వాళ్ళు. ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటుందిగా, ఆఫీసర్లు ఫోన్ చేస్తారుగా, రాజకీయ నాయకులు ఫోన్ చేస్తారుగా, మన వాళ్ళకి ఆయిల్ పట్టరా అని. అప్పుడు ఏం చేస్తారు? దానివల్లే ముందు అది డ్రై అయింది. మన క్యాపిటల్ దగ్గర ఉంది కాబట్టి, క్యాపిటల్లో చురుగ్గా పని జరుగుతుంది కాబట్టి అక్కడ డ్రై అయింది. మన డిస్ట్రిక్ట్లో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయి కాబట్టి మనకు డిమాండ్ పెరిగి ఇక్కడ డ్రై అయింది. అది మీరు అర్థం చేసుకోవాలి గయాస్ గారు. ఒకటి సార్, ఇంకొకటి అంటే ప్రధానంగా ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణం వల్లే ఈ డిమాండ్ పెరిగిందని భావించుకోవచ్చా? ఇప్పుడు మనకు 80% ఆఫ్ ఆయిల్ రష్యా నుంచి వస్తుంది. ఆయిల్ వస్తుందే కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారమే కదా రేట్ ఇస్తాడు. ఆయిల్ కావాల్సి ఉంటే ఇవ్వచ్చు, కానీ ప్రైసింగ్ ఇప్పుడు $105 నుంచి $107 $105 నుంచి $107 వెళ్ళింది. ఆయిల్ కంపెనీకి రోజు నష్టమే. పెట్రోల్ మీద $25, డీజిల్ మీద $50-60 నష్టం అనేది అది ఓ పక్క జరుగుతూ ఉంది. నేను దాన్ని ఈ సప్లైని ముడియడానికి నేను మాట్లాడటంలా. కానీ సప్లై అనేది, కొనుగోలు అనేది, సప్లై అనేది వాటికి గ్యాప్ వచ్చింది. 1-2 షిప్పులు మన షిప్పుల మీద కాల్పులు జరిపారు. 4-5 షిప్పులు అక్కడ ఆగిపోయినాయి. చైన్ కొంచెం కట్ అయింది.
దానివల్ల కొంచెం డిలే అవుతూ ఉంది. మనది ఎంత పెద్ద దేశం అంటే మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే మనకు వచ్చిన ఆయిల్ వచ్చినట్టు మనం ఖర్చు పెట్టే దేశం. ఇంపోర్టర్స్లోనే ప్రథమ స్థానంలో ఉన్నాం మనం. కాబట్టి వీటి ఇంపాక్ట్ మనల్ని, ఈ వార్ అనేది మనల్ని ఎక్కువ బాధిస్తూ ఉంది. ఇప్పుడు అంటే ఇది ఇట్లే కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? స్టాప్ అవుద్దా? ఇది చాలా అనిశ్చితం అండి. ఇప్పుడు ఇరాన్ వాడు వార్ ఆపుతాడా, సమాధానం చెప్పగలుగుతారా? అమెరికా వాడు వార్ ఆపుతాడా, సమాధానం చెప్పగలుగుతాడా? ఇజ్రాయెల్ వాడు నోరు మూసుకొని ఉంటాడా, సమాధానం చెప్పలేం. హోర్ముజ్ స్ట్రైట్ కరెక్ట్ అవుద్దా, చెప్పలేం. ఆయిల్ పరిస్థితి ఏమవుద్ది? ఇంటర్నేషనల్గానే అనిశ్చిత ఉన్నప్పుడు మన ప్రభుత్వాలు కానీ ఇంకోటి కానీ ఇన్ని రోజులు దీన్ని ఒడిచిపెట్టి లాక్కొని రావడం అనేది చాలా గ్రేట్ నా దృష్టిలో. ఇకపైన ఏముంటుందంటే ప్రపంచంలో పరిస్థితులు తారుమారైనప్పుడు మనము దాంట్లో ఎరగాక తప్పదు. ఓకే, ఇప్పుడు పలు చోట్ల కూడా పెట్రోలు లేని బంకుల మీద కూడా దాడులు చేసే పరిస్థితులు వచ్చేసాయి. అంటే మీరు ప్రభుత్వానికి కానీ పోలీసు కానీ ఏం కోరుతారు? అంటే మీ దగ్గర స్టాక్ లేదు, మీరేం చేయలేరు, అయినా దాడులు జరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళ మిమ్మల్ని కూడా కొడుతున్నారు. అవునండి, అవును, ఇది చాలా దారుణం. ఒకటి, ఆయిల్ కంపెనీలు మేము పెట్టినట్టు ఆయిల్ ఇది. ఇక్కడ ప్రజల ఆ విషయం అర్థం చేసుకోరు. ముందు వచ్చినోడు నసపెట్టి ఆయిల్ పట్టుకొని వెళ్ళిపోతాడు. అది ఏమైనా అక్షయపాత్రమా వస్తువు ఉండడానికి? ఆయిల్ అయిపోయిందాయా బాబు అని చెప్తే మమ్మల్ని బ్లాక్ మార్కెటర్ కింద, దుర్మార్గుల కింద మమ్మల్ని పరుష భాషలాడి మా పిల్లల్ని కొట్టి, కొన్ని బంకుల్లో అయితే దారుణం అండి. ఆ బిడ్డలు అందరూ కన్నట్టు కదా, అమ్మకన్న బిడ్డలు కదా, వాళ్ళని కొట్టడం ఏంది? ఈ దౌర్జన్యం ఏంది? ఎన్ని దగ్గర కేసు పెట్టుకోవాలా, ఏం చేయాలా? ప్రజల్లోనే మార్పు రావాలండి. నేను చేతులెత్తి దండం పెడుతున్నా అందరికీ. ఆ పెట్రోల్ బంకులో పిల్లలు రాత్రి అనక పొగలనక మీరు వదిలే పొగ, నేను వదిలే పొగ మొత్తం పీల్చి జబ్బులన్నిటికీ వాళ్ళు అక్కడ సెంటర్గా నిలబడి ఒక సూయిసైడ్ స్క్వాడ్ లాగా పనిచేస్తే జాలి దయ చూపియండి. ఆ బిడ్డల మీద కక్ష కట్టబాకండి. సార్, ఇంకోటి అంటే ప్రధానంగా అంటే ఈ కంపెనీస్ కొరత వల్లే ఇట్లా జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఏ విధంగా సహకరించాలి? అంటే తొందరపడి పొదుపు చేయడం కానీ ఈ విధంగా అని ప్రజలు కూడా చేస్తే చాలా వరకు సేవ్ అవుద్దిగా. చాలా సింపుల్గా చెప్తానండి. జీతం వచ్చినప్పుడు బతికినట్టు పెన్షన్ వచ్చినప్పుడు బతకలేం. అవునా కాదా? జీతము ఫుల్ జీతం వస్తుంది, పెన్షను దాంట్లో భాగమే వస్తుంది. ప్రస్తుతం మనం పెన్షన్ కాలంలో ఉన్నాం. ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత పొదుపు చేసుకోవాలా, మన ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలా, మనం ఏ విధంగా గౌరవంగా బతకాలా అనేది ఒక పెన్షనర్ ఎట్లా ఆలోచించుకుంటాడో. ఇప్పుడు ప్రపంచమే క్రైసిస్లో ఉంది, భారతదేశం కూడా క్రైసిస్కి వచ్చింది. మన వంతు ఏం చేయాలి? మనం తిరుగుడు తగ్గించుకోవాలి. అనవసరంగా అక్కడికెక్కడ పరిగెయకూడదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవాలి. ట్రైన్ ఎక్కాలి, బస్సులు ఎక్కాలి. మన కార్లని లాక్ చేసి ఇంట్లో పెట్టుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి. అత్యవసరం అంటే కానీ బళ్ళని బయట తీయకూడదు. ఈ పరిస్థితులు చాలా రోజులు కొనసాగదు, కానీ కొన్ని రోజులు కూడా ఓపిక లేకుండా ఈ విధంగా గందరగోళం చేసి ప్రతి ఒక్కరిని ఇట గవర్నమెంట్ సిబ్బందిని, ఇటు ఆయిల్ కంపెనీ వాళ్ళని, ఇటు పెట్రోలియం డీలర్ని, పెట్రోలియం సిబ్బందిని మొత్తం ప్రజలు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై హింద్. ఇది పరిస్థితి. ప్రజెంటు కొంత కొరత అనేది ఏర్పడి ఉంది. ప్రజలు కూడా సహకరించాలి, పెట్రోల్ డీజిల్ని పొదుపు చేయాలి, అవసరం ఉన్నప్పుడే వాహనాలు వాడుకోవాలి, ట్రైన్లు అదేవిధంగా బస్సు అలాంటి వాటిలో ఎక్కువగా ప్రయాణం చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పెట్రోల్ బంకుల నిర్వాహకులది తప్పు ఏమీ లేదు, అయినా దాడులు చేయడము, అక్కడ పనిచేసే కార్మికుల మీద కొట్టడం ఇలాంటి చేస్తున్నారు. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేపట్టబాకండి అంటూ కూడా నెల్లూరు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV నెల్లూరు.